బ్రేకింగ్ చూస్తున్నాం. దట్టమైన అడవిలో మీ ఇల్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హెలికాప్టర్ నుంచి షూట్ చేసిన వీడియో బయటకు రావడంతో ఇష్యూ పవన్ కళ్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి కుటుంబంగా మారిపోయింది. చిత్తూరు జిల్లాలో మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆ ల్యాండ్ పై ఏరియల్ సర్వే చేశారు. 76.74 ఎకరాలు మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారని ఆరోపణలు రావడంతో ఏరియల్ సర్వే చేశారు. అటవీ భూమి ఆక్రమించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ ఇప్పటికే ఆదేశించారు పవన్ కళ్యాణ్. దట్టమైన అడవిలో మీ ఇల్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హెలికాప్టర్ నుంచి షూట్ చేసిన వీడియో బయటకు రావడంతో ఇష్యూ పవన్ కళ్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి కుటుంబంగా మారిపోయింది. చిత్తూరు జిల్లాలో మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆ ల్యాండ్ పై ఏరియల్ సర్వే చేశారు. 76.74 ఎకరాలు మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారని ఆరోపణలు ఇక తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంలో పవన్ కళ్యాణ్ నిపుణులు అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఎర్రచంద్రంపై గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా అని నిలదీశారు. ఆరోపణలు నిరూపించమని అడిగితే సైలెంట్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ ఆ భూములను ఆక్రమించారని ఆరోపణలు చేశారు. దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఆ భూమి తమ చట్టబద్ధమైన సొత్తని చెప్పారు. ఆ భూమిని 2000 సంవత్సరంలోనే తాము కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. చూపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఆరోపణలు చేసి వెనక్కి తగ్గడంలో పవన్ కళ్యాణ్ నిపుణులంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక పవన్ వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తున్నాం, మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్ పై పవన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఘాటుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఆరోపణలు చేయటం కాదు, ఆరోపణలు నిరూపించాలంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి. సో ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఇష్యూకి సంబంధించి? అంటే గత 3-4 రోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం జరిగింది. అదే సందర్భంలోనే ఇక్కడ తిరుపతి సమీపంలో నుండి శేషాచలం ప్రాంతాలు కావచ్చు, అదే సందర్భంలో అక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఆ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన రివ్యూ మీటింగ్ జరిపారు. దాని తర్వాత మరుసటి రోజు కూడా పుంగనూరు వద్ద ఉన్నటువంటి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సందర్భంలో వాళ్ళు భూములు కొనుగోలు చేసినట్లు అవంతా కూడా అన్యాక్రామంటూ కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చే వాటిపైన పూర్తి స్థాయిలో కూడా సర్వే చేయడం జరిగింది. వాటన్నిటి కూడా బౌండరీస్ ని ఫిక్స్ చేసి వాటన్నిటిని కూడా అంటే అధికారులు సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఆ భవనానికి సంబంధించి కావచ్చు వాటన్నిటిని కూడా ఆయన హెలికాప్టర్ లో వెళ్తూ కూడా మొత్తం కూడా ఆయనే వీడియో తీస్తూ కూడా పవన్ కళ్యాణ్ దాని తర్వాత ఇప్పుడు అంటే మీడియాకి విడుదల చేసిన తర్వాత ఎక్స్ వేదికగా ఎంపీ మిథున్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. గతంలో తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ కూడా ఎర్రచందనం స్మగ్లర్స్, ఎర్రచందనాన్ని పెద్ద మొత్తంలో కూడా పెద్ద ఎత్తున అమ్ముకున్నారంటూ కూడా తమ కుటుంబం పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అంటే వాస్తవాలన్నింటినీ కూడా చెప్పాలంటూ కూడా అంటే మేము సవాలు విసిరిన నేపథ్యంలో
దానికి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు భూముల పైన పడి మేము 2000 సంవత్సరంలో భూములు కొనుగోలు చట్టబద్ధంగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఆ భూములన్నింటినీ కూడా అటవీ ప్రాంతాలకు సంబంధించిన భూములంటూ కూడా లింక్ పెట్టి వాటన్నిటిని కూడా అంటే రికార్డ్స్ ప్రకారం సీజ్ చేయడంతో పాటు ఆ భవనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం, దాని తర్వాత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన అంటే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నిజాలన్నీ కూడా ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయండి, సవాలు విసురుతున్నాం, మీరు దేనికైనా కూడా మేము సిద్ధమై చర్చకంటూ కూడా ఆయన వ్యక్తి వేదికగా ఒకసారిగా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున అంటే ఒక హాట్ టాపిక్ గానే మారిందని మనం చెప్పొచ్చు ఏపీలో. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ దీనిపైన అంటే మొన్న వచ్చిన సందర్భంలో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ అన్యాక్రాంతమే అవలేదు. 2000 సంవత్సరంలో మేము కొనుగోలు చేస్తాం, అది చట్టబద్ధత ఉంది, చట్టబద్ధత ప్రకారం మేము కొనుగోలు చేస్తాం అనేది ప్రధానంగా మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇది మాత్రం రెండు పార్టీల మధ్య కావచ్చు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి మధ్య ఈ మాటల యుద్ధం అనేది కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. దీనికి వైసీపీ గతంలోనే ఎన్నో రకాల అంటే కామెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మంగళంపేటలో ఉన్నటువంటి భూములే కాకుండా పుంగనూరులో ఉన్నటువంటి దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించి ఆ సందర్భంలో అన్యాక్రాంతమైనట్టు కూడా కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా తమ ప్రమేయం ఎక్కడా లేదనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇది ఒక హాట్ టాపిక్ అని జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ కావచ్చు లేదా రేపు అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్. రైట్, మొత్తంగా తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఆరోపణలు చేసి వెనక్కి తగ్గడం కాదు, ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ చేసిన పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చూస్తున్నాం మొత్తంగా ఆరోపణలపై సవాల్ స్వీకరిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆరోపణలు నిరూపించాలి, ఇంతకు ముందులా వెనక్కి తగ్గితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా ల్యాండ్ ఇష్యూ అయితే ఒకవైపు పవన్ వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇష్యూగా మారిపోయిన పరిస్థితి. సో ఏంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్? పొలిటికల్ గా మీరు చెప్పినట్టుగా ఈ వ్యవహారం ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి పరిధిలో అన్ని ఎకరాలు ఎలా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి వచ్చాయి అని కూడా పవన్ ప్రశ్నించారు. స్వయంగా ఆయన హెలికాప్టర్ లో వీడియో తీయటం, వీడియోని షేర్ చేయడం, ఎక్స్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ గా కూడా ఒక రకంగా హాట్ టాపిక్ గా మారి, అయితే దీనికి కౌంటర్ గా కూడా ఎదురుదాడిగా కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పీడ్ గా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం, తమకు సంబంధించినటువంటి భూమి 2000 సంవత్సరం నుంచి కొనుగోలు చేసినప్పటికీ ఉన్నప్పటికీ కూడా అప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి లేదు, ఎటువంటి రాజకీయంగా దీంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి భూముల్ని ఇప్పుడు రాజకీయంగా దీన్ని వేదికగా చేసుకుని కామెంట్స్ చేయటం, అదేవిధంగా గతంలో చేసినటువంటి కొన్ని సవాళ్ళ కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించకపోవడం, దీనిపైన జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో భాగంగానే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈ పొలిటికల్ ఇష్యూస్ లో జనసేన కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎలా స్పందిస్తారు, తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా చేసినటువంటి అదే డిప్యూటీ సీఎం హోదాలో చేసినటువంటి పోస్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైన రాబోయేటువంటి రోజుల్లో ఎలా స్పందిస్తారు అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ హరీష్. రైట్, మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆపరేషన్ అరణ్య పేరుతో రెవెన్యూ రికార్డులకు సంబంధించి సమూల ప్రక్షాళన చేసే దిశగా అయితే కూటమి సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏరియల్ సర్వే చేశారు పవన్ కళ్యాణ్. విజిలెన్స్ నివేదిక ప్రకారం తప్పక చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు పవన్ కళ్యాణ్. మంగళంపేట అడవుల్లో కబ్జాలకు సంబంధించి పవన్ కళ్యాణే స్వయంగా ఫైల్ను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తంగా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా వెనక్కు తగ్గాల్సిన అవసరమే లేదు. అటవీ భూములు అన్యక్రాంతమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోబంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి.